బయట మార్కెట్లో మేము ఎన్నో పంపులు తీసుకోనికి ఎన్నో తాలా తిరిగినాం. ఇక్కడ ఉన్నంత క్వాలిటీ కానీ, ఇక్కడ ఉన్నంత ఫ్రెండ్లీ బడ్జెట్ కానీ, క్వాలిటీ విషయానికి కూడా వస్తే బయట దాంట్లతో కంపేర్ చేస్తే 100% ఇది బాగుంది. మేము ఎన్ని రోజుల నుంచో ట్రై చేస్తున్నాం స్ప్రేయింగ్ పంపు తీసుకోవాలి మాకు పొలంలో కొట్టుకోవడానికి. కాకపోతే ఎన్ని తావాలో ట్రై చేసినా కానీ మంచిగా దొరకట్లే. కల్వకుర్తిలోనే బాగా ట్రై చేసినాం. లాస్ట్కి ఎస్ఎన్కే కంపెనీ కాడ దొరికింది. ఒక అన్న ద్వారా వెళ్ళినాం. ఇక్కడికి వెళ్ళినా కానీ రీజనబుల్ ప్రైస్, క్వాలిటీ కూడా బాగుంది. అన్ని విధాలుగా మాకు నచ్చి ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇది మామూలుగా చిలకలు వచ్చి ట్రై చేసినాం. మన పత్తి చేలు వచ్చి ట్రై చేస్తే చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది స్ప్రేయింగ్ కూడా మంచిగా ఎట్లా అంటే స్పీడ్గా వస్తుంది. వాటర్ లాగా డ్రాప్స్ లాగా కాకుండా తుంపిరిలాగా వచ్చి చెట్టు మంచిగా నానుతుంది. చెట్టు మంచిగా నానుతుంది. మందు కూడా ఎక్కువ వేస్ట్ అవ్వట్లేదు. ముఖ్యంగా ఇందులో మాకు నచ్చింది ఏంటంటే స్ప్రేయింగ్ క్వాలిటీ అనేది బాగుంది. ఎందుకంటే మంచి గట్టిగా స్ప్రే చేస్తుంది, తుంపిరిలాగా పడుతుంది, చెట్టు అనేది మంచిగా నీట్గా నానుతుంది. దాంతోపాటు ఇది కూడా ఆటో రోల్. మనకి ఏదన్నా వరిసేను గట్టు పైన ఆ బండి ఆపుకొని చుట్టుముట్టు వరిసేల మొత్తం అంటే ఒక పంపు వేసుకొని ఇంతకుముందు అందులో కరిగేట్లా నడవాలంటే 20-30 కేజీల వెయిట్ ఎంకిలు వేసుకొని నడుస్తుంటే కొంచెం చుక్కలు కనిపించాయి, చెమటలు పట్టేవి. ఇప్పుడు అట్లా ఏం లేదు. జస్ట్ గన్ను పట్టుకొని మొత్తం చిలక మొత్తం ఎంత ఉన్నా ఈజీగా కొట్టుకోవచ్చు. ఎలాంటి అలసట లేకుండా జస్ట్ తిరిగి కొట్టుకోవచ్చు. ఇది కూడా బాగా నచ్చింది. మళ్ళీ ఈ పైప్ అంతా 300 మీటర్లు ఇప్పుకొని మళ్ళీ చుట్టుకునే అవకాశం కూడా లేదు. ఇటు సైడు మంచి ఒక గేర్ ఉంది, ఇక్కడ ఉంది కదా, దీన్ని దొక్కినమ్మటే ఆటోమేటిక్గా రోల్ అయిపోతుంది. ఇది కూడా మంచిగా ఉంది, రిస్క్ ఉండదు. ఇంకోటి ఇది వచ్చేసి స్ప్రేయింగ్ గన్ను. ఇది కూడా మంచి ప్రెజర్తో ఉంది. ఒకవేళ ఈ బూరాడ్ అనేది పెద్దగా వేసుకున్నప్పుడు ఇట్లా ఇరుకుగా ఉంటుంది కదా, సన్న పొలాలు లేకపోతే చెట్లు ఉండడం అట్లాంటివి, లేదంటే హైట్ చేలు ఉన్నాయనుకో మొక్కలు పోతాయని చెప్పి డౌట్ ఉంటే ఇది ఆన్ చేసుకోవచ్చు. ఇది క్లోజ్ చేసి దగ్గరికి వేసుకొని ఇది ఆన్ చేసుకుంటే ఇది కూడా అటు 10 ఫీట్స్ 10 ఫీట్స్ కవర్ చేస్తుంది. ఇది కూడా మంచి ప్రెజర్ వస్తుంది. ఇది బూమ్ రాడ్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఒకటేసారి 30 ఫీట్ల లెంత్లో వెళ్ళిపోతుంది. 24 నాజిల్స్ అంటే 1.5 ఫీట్‌న్నరకు ఒకటి వస్తుంది. ఈజీగా మంచి నేల మొత్తం కవర్ అవుతుంది. ఈ పత్తి చేలల చిన్న మొలకలకు కానీ ఒకవేళ బుడ్డ చేలకైతే ఇంకా అద్భుతంగా ఉంది. ఇదైతే మేము బుడ్డ చేల లాస్ట్ టైం చూసుకున్నాం కదా, ఈజీగా పని అయిపోతుంది. చెట్టు అంటే ఇంత కూడా మధ్యలో మనం నడుచుకుంటూ వెళ్తే ఎక్కడన్నా ఇక్కడ గ్యాప్ వస్తుందేమన్న డౌట్ కూడా అవసరం లేకుండా నీట్గా కంప్లీట్ ల్యాండ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇది ఇంతకుముందు ఈ బూమ్ రాడ్ మేము లాస్ట్ టైం చూసినప్పుడు కొంచెం అంత అనిపించలేదు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అలా ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఇంకా మంచి క్వాలిటీతో ఉంది ఇది. ఎందుకంటే అప్గ్రేడ్ చేసిరంట దీన్ని. అప్పటిలాగా లేదు, ఇంకా బెటర్ అయింది. ఇది చాలా బాగుంది. ఇప్పుడైతే ఈ మిషన్ అయితే ఈజీగా ఉండొచ్చు దీన్ని. ఇంతకుముందు ఏంటంటే ఒక చెట్టు కానీ ఒక స్తంభం కానీ అలాంటిది ఏదన్నా తగిలింది అనుకో ఆటోమేటిక్గా ఇట్లా ఆగిపోయి, లేకపోతే మనమే కిందికి దిగి ఇట్లా దగ్గరికి అనుకొని మళ్ళీ ముందరికి పోయినాక మళ్ళీ దిగి మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంది. ఇప్పుడు అట్లా లేదు, డైరెక్ట్గా ఇక్కడ స్ప్రింగ్ సిస్టమ్ వచ్చింది. ఏదైనా చెట్టుకి ఇట్లా తగిలింది అనుకో అదే బ్యాక్ సైడ్ బెండ్ అయిపోయి మళ్ళీ ఆటోమేటిక్గా సేమ్ పొజిషన్కి వచ్చేస్తుంది. దీనివల్ల మళ్ళీ దిగాలి ఎక్కాలి బండి ఆపాలి అలాంటి టైం వేస్ట్ కానీ మందు వేస్టేజ్ కానీ కాదు. వరిసేను పెద్దగా అయిన తర్వాత పంపేసుకొని వరిసేల కరిగేట్లా దిగి కొట్టాలంటే చుక్కలు కనిపిస్తాయి ఒక్కొక్కరికి. ఎందుకంటే రైతులు అందరూ ఒకే విధంగా ఉండరు. కొంచెం ముసలోళ్ళు ఉంటారు, కొంచెం ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు బక్కోళ్ళు అందరూ ఉంటారు. ఒక 20-30 కేజీలు భుజాన్ని ఎత్తుకొని ఆ వరిసేల కరిగేట్ల ఇంతలో దిగబడే పొలాల్లో కొట్టాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ రైతుల కష్టాన్ని చూసి ఎస్ఎన్కే కంపెనీ వాళ్ళు ఆటోమేటిక్ రోలర్ అనేది అప్గ్రేడ్ చేశారు. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఒక వరిసేను గట్టు మీదనే పెట్టుకొని ఒక 5 నుంచి 10 ఎకరాల పొలం ఉన్నా కానీ కరిగేట్లో ఈజీగా ఒక మనిషి పైపు గుంజుకొని లాగుకెళ్ళి ఓన్లీ చేతితోనే కొట్టుకునేది. ఎలాంటి భర్తీ పంపు ఎత్తుకొని వెయిట్ మోయాల్సిన అవసరం కూడా లేకుండా చేలకెళ్ళి మొత్తం ఒకరే స్ప్రే చేసుకునే విధంగా తయారు చేశారు. దీనివల్ల రైతుకు అనేది చాలా శ్రమ తగ్గుతుంది. దీని ఒకవేళ 300 మీటర్ల పైపు ఉంటుంది, 300 మీటర్ల పైపు తీసుకొని మొత్తం చేనంతా స్ప్రే చేసుకున్న తర్వాత కూడా దీన్ని చుట్టుకోవాలంటే ఇబ్బంది పడే అవకాశం కూడా అట్లేం లేదు. ఎందుకంటే దీనికి గేర్ సిస్టమ్ ఉంది. ఇక్కడ ఒక గేర్ ఉంటుంది. ఈ గేర్ కాడికి వచ్చి మనం ఇక్కడ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇది రోల్ అనేది చుట్టుకుంటుంది. మనం పైప్ అనేది దీన్ని నీట్గా చుట్టుకోవచ్చు. ఎలాంటి రిస్క్ లేకుంటుంటుంది. దీనివల్ల ఎంతో మంది రైతులకు ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి బయట మార్కెట్లో మేము ఎన్నో పంపులు తీసుకొని తిరిగినాం. ఇక్కడ అనుకూలంగా ఉంది ఎస్ఎన్కే కంపెనీ కాడ. ఇంకోటి ఏంటంటే రిసీవింగ్ కూడా చాలా బాగుంది. పోయినమంటే మనం రిసీవ్ చేసుకునే విధానం కానీ వాళ్ళు చేసే ఎక్స్ప్లెనేషన్ కానీ బాగా నీట్గా అర్థమయ్యే విధంగా ఉంది. క్వాలిటీ విషయానికి కూడా వస్తే బయట దాంట్లతో కంపేర్ చేస్తే 100% ఇది బాగుంది.